బ్రో కాంతారా 2 రిలీజ్ పోస్టర్ వచ్చింది కదా, ఎలా ఉంది? కాంతారా 2 రిలీజ్ పోస్టర్ అన్న మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ స్టిల్ చూస్తే పరశురాముడని ఒక పేరు మీకు ఐడియా అని ఉంటుంది. ఆయన కూడా గొడ్డలు తీసుకొని బెల్లంతో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నాడు. అలాంటి పోస్టర్ని మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఖతర్నాక్ ఇచ్చాడన్న మ్యూజిక్ డైరెక్టరు. అక్టోబర్ 2వ తారీఖు సినిమాకి నేను ఈగర్గా వెయిటింగు. రిషబ్ శెట్టి వాస్తవంగా ఓన్ ప్లాట్ఫాము కాంతారా 1తో వాళ్ళ సంస్కృతి ఏంటి అనేది వరల్డ్ వైడ్ ఒక మాన్యా సృష్టించాడు. ఈ మధ్య ఇంటర్నెట్లో కూడా ఒకటి విషయం వైరల్ అవుతుంది. కాంతారా 1కి 4 crores తీసుకున్నాడట, కాంతారా 2కి 100 crores రెమ్యునరేషన్ తీసుకున్నాడట. వాస్తవంగా రెమ్యునరేషన్ ప్రకారం అయితే కనుక చాలా తక్కువ తీసుకున్నాడు భయ్య. ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో. ఈ మధ్యకాలంలో కొన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, ప్రొడ్యూసర్లకు డబ్బులు బొక్క తప్ప జనాలకు కూడా పెద్ద కంటెంట్ అంటూ లేదు. యాష్కి అయితే కనుక రిషబ్ శెట్టికి అయితే కనుక 200 కోట్లు ఇవ్వచ్చు భయ్య. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ డైరెక్టర్ అండ్ హీరో. అవుట్పుట్ జనాలకి రీచ్ అయ్యే విధానంగా కష్టపడుతున్నాడు కాబట్టి కష్టపడే వాళ్ళకి రెవెన్యూషను. అందులో బ్యానర్ కూడా కేజీఎఫ్ బ్యానరు హొంబోలా వాళ్ళు కాబట్టి. అంటే ఇప్పుడు 4 కోట్లు తీసుకొని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిండు కదా, ఇప్పుడు 100 కోట్లు తీసుకుంటే ఏ రేంజ్ ఉండబోతుంది? బ్లాక్ బస్టర్కే బ్లాస్ట్ అయ్యే కలెక్షన్స్ వస్తాయి అన్న. ఓకే, ఈ మధ్య కన్నడ ఇండస్ట్రీ నుంచి మళ్ళీ యష్ కూడా ఆఫ్టర్ కేజీఎఫ్ టాక్సిక్ తీస్తున్నాడు. ఇప్పుడు రామాయణ పార్ట్ 1లో మొన్న ఒక గెటప్ చూసాం కదా, అపీరియన్స్ ఎలా ఉంది ఒక రావణునిగా? మనం తెలుగులో రామాయణం అంటాము, హిందీలో రామాయణం. కానీ రణబీర్ రాముడి కింద మెప్పించాడు. రావణాసుడి కింద యాష్ ఫస్ట్ పార్ట్లో 15 నిమిషాలే కనపడుతున్నారని గ్రాఫిక్స్ వచ్చాయి. 15 నిమిషాలు కనపడిన ఈ మూవీ అవుట్పుట్ మనం ఒకరిని ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయ్యాము. రావణుడి కింద యష్కి అయితే కనుక 1500 కోట్లు ఇవ్వచ్చన్న. ఎందుకంటే కేజీఎఫ్ 2తోనే 1200 కోట్లు తీసుకున్నాడు కదా. ఈ రావణ దాంట్లో ఇవ్వచ్చు 1500 కోట్లు. 15 నిమిషాలకి 1500 కోట్లు వస్తాయంటారా? 100% వస్తుందన్న. తింటే మైసూర్పాకు తినాలి, వింటే రామాయణమే చూడాలి. కన్నడ వాళ్ళకి మైసూర్పాకు అంటే చాలా ఇష్టము. మన పురాణాల ప్రకారం కూడా పెద్దవాళ్ళు అడిగితే కనుక వింటే రామాయణమే వినమంటారు. రామాయణం నిమిత్తము ఎన్ని ప్రయత్నించినా ఆర్టిస్ట్ యొక్క కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక డబ్బులు పెట్టచ్చు, చూడొచ్చు. డిసప్పాయింట్ అయితే అవర్ ఆడియన్స్. ఇప్పుడు మరి కాంతారా 1 ఎన్ని కోట్లు కొడుతుంది? ఎందుకన్నా చాలామంది 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటున్నారు. కానీ నేనైతే కనుక మూవీ లవర్గా చెప్తున్నాను, మన తెలుగు ఫిలిమ్సే కాదు అన్ని ఫిలిమ్స్ నేను చూస్తాను కాబట్టి పక్కా 1000 కోట్లు అయితే కొట్టుద్దన్న.